and which is alkyl halide. There is a formation of alkyl magnesium halide. Alkyl magnesium halide. This is called Grignard reagent. Here, including that, there is a reaction. Grignard reagent reacted with here RMGX on hydrolysis. Grignard reagent reacted with water. Reacted with water. What it is formed? Reacted with water to form alkane. React with to form alkane like this. That is RMGX plus H2O gives rise to RH plus MgOHX, which is hydrocarbon. That means which is simply alkane. The total reaction is called Grignard reaction. Grignard reaction. Here, formation of Grignard reagent. Here it is alkyl halides are treated with magnesium metal in the presence of dry ether to form alkyl magnesium halide. Further, the formed alkyl magnesium halide on hydrolysis, that means reacted with water to form alkane. This reaction is called Grignard reaction. Grignard reaction అని 2 marks కి మీకు ఇచ్చినట్లయితే ఇది మొత్తం దీంట్లో ఇది సగం రాసిన పర్వాలేదండి, ఇది మొత్తం కలిపి రాసినా పర్వాలేదు, అంటే మొత్తం రాసినట్లయితే వెళ్ళండి. ఇది 2 marks వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది నేమ్డ్ రియాక్షన్ కాబట్టి మీకు బుక్ తిరిగే సాయమన్నాం కాబట్టి దాంట్లో రాయి. మీకు స్టేట్మెంట్ కూడా ఉంటుందండి, నీకు నోట్ చేయడం జరిగింది. మీకు ఏదైతే బాగా ఇంపార్టెంటో అది ప్రతిదీ నీకు నోట్ చేస్తున్నా అది మీరు నోట్ చేసుకోవాలి. నోట్స్లో ఖచ్చితంగా నోట్స్ అవుతే రాసుకోవాలి అండి. ఇది తర్వాత సెకండ్ రియాక్షన్స్ విత్ మెటల్స్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి రియాక్షన్, దట్ ఈస్ ఉజ్ రియాక్షన్ అండి. ఈ చాప్టర్లో మీరు ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి రియాక్షన్ వస్తుందండి, దట్ ఈస్ ఉజ్ రియాక్షన్ అనేటువంటిది రాసుకోవాలి. హియర్ second one, Uj reaction. Here, Uj reaction means alkyl halide reacted with the maximum ఎప్పుడు కూడా నేమ్ రియాక్షన్స్ అనేటువంటివి ఎలా ప్రాక్టీస్ అవుతారంటే ఈక్వేషన్ బట్టి మ్యాటర్ తయారు చేసుకునేలా ఉండండి. అందువల్ల మీకు ఫస్ట్ ఈక్వేషన్ చెప్తాను చూడండి. The alkyl halide is reacted with the sodium metal in the presence of dry ether to form alkane. Double the number of carbons containing alkane, which is NaX. రెండు రావాలి కాబట్టి ఇవి ఎన్ని తీసుకోవాలి? రెండు తీసుకోవాలి. సోడియం కూడా ఎన్ని తీసుకోవాలి? రెండు తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ double the number of containing alkanes. Here alkyl halide is reacted with sodium metal in the presence of in the presence of dry ether to form double the number of carbons containing hydrocarbons. Here Uj reaction is which is alkyl halide
alkyl halide is reacted with sodium metal in the presence of dry ether to form alkane, which is having double the number of carbons when compared to the alkyl halide. Alkyl halide లో ఎన్ని ఉన్నాయండి? ఒకటి ఉంది. ఫామ్ అయిన దాంట్లో ఎన్ని వచ్చినాయి? రెండు వచ్చినాయి. అందువల్ల ఎన్ని తీసుకోవాలి? రెండు తీసుకోవాలి. మీకు ఇది ఎగ్జాంపుల్కి ఇది అర్థం అవడానికి ఇలా రాస్తాను. ఎగ్జాంపుల్ ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ రాయాలని ప్రతి రియాక్షన్ ఇక్కడ నేమ్ రియాక్షన్స్ లో చూసుకోండి. ఇక్కడ CH3Cl ప్లస్ 2Na ప్లస్ ClCH3 అంటే CH3Cl ఎంత తీసుకున్నాను? రెండు తీసుకున్నాను. మీకు ఏదైతే ఎలిమినేట్ అవుతుందో అది ఈజీగా తెలియడానికి ఇక్కడ చూసినట్లయితే ఇన్ డ్రై ఎథర్ minus 2NaCl, there is a formation of CH3 single bond CH3, which is ethane. Ethane formation jarugundandi. Here it is methyl chloride, which is methyl chloride, which is the Wurtz reaction. In Wurtz reaction, what is happening here? Alkyl halide is treated with sodium metal in the presence of dry ether to form alkane, which is having double the number of carbons containing when compared to the alkyl halide. ఇవి మీరు ఇదంతా రాసిన పర్వాలేదు, లేకపోతే ఇక్కడే టు ఫార్మ్ ఆల్కేన్ అని ఇక్కడతో ఆపేసిన పర్వాలేదండి. ఇదంతా మీరు రాసిన పర్వాలేదు, రాయిపోయినా పర్వాలేదు. టు ఫార్మ్ ఆల్కేన్ అన్నా సరిపోదు. టు ఫార్మ్ ఆల్కేన్ అన్న మార్కులు వేయాలి. ఇది ఉజ్జి రియాక్షన్ సంబంధించి ఇది. ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ కంటెంట్ ఏదైతుందో అది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. దెన్ నెక్స్ట్ వచ్చి హాలోజెన్స్ గురించి మాట్లాడాలి. లాస్ట్ టాపిక్ ఈ చాప్టర్ లో లాస్ట్ టాపిక్ ఇక్కడతో ఈ యొక్క ఫస్ట్ యూనిట్ ఏదైతుందో అది కంప్లీట్ అయిపోతుంది. Last topic, that is haloarenes. Haloarenes అంటే హాలోజన్ దేనికి ఉంటుంది? ఇలా బెంజిన్ రింగ్ కి హాలోజన్ అటాచ్ అయినటువంటి కాంపౌండ్స్ అని అర్థం. దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి. ప్రిపరేషన్స్ here first one is very very important name reaction and that is Sandmeyer reaction. Sandmeyer's reaction. ఈ రియాక్షన్ లేకుండా పేపర్ ఉండదు, చూసుకోండి. ఏమండి here benzene diazine salt is treated with సింపుల్ గా చెప్పాలంటే ఇది రెండు స్టెప్స్ లో జరుగుతుంది. ఎలాగంటే aromatic primary amine. The statement for this reaction is aromatic and primary amine is treated with aromatic primary amine is treated with HX and NaNO to sodium nitrite. Yeah, the name of the compound is sodium nitrite to form benzene diazonium. First suppose ఇక్కడ మీకు డైరెక్ట్ అర్థం అవడానికి ACl తీసుకుంటున్నాను. To form benzene diazonium chloride. Benzene diazonium chloride. Benzene diazonium chloride. Further it is treated with cuprous chloride. Further it is treated with Cu2Cl2 cuprous chloride to form chlorobenzene. అమ్మ చూడడానికి ఇలా ఉంటది కానీ దీన్ని స్టెప్స్ రాసుకున్నట్లయితే ఇక్కడ రెండు స్టెప్లు ఉంది. ఏంటది ఫస్ట్ స్టెప్ అంటే హియర్ we have to take aromatic primary amine అంటే which is nothing but aniline.
మీకు ఈ పేరు అంతా గుర్తులేదు అనుకోండి, ఇదంతా గుర్తు లేకపోతే ఏం రాస్తారంటే విచ్ ఇస్ సింప్లీ కాల్డ్ ఎనిలిన్. ఎనిలిన్ ఈస్ ట్రీటెడ్ విత్ HCl and NaNO2, HCl plus NaNO2 to form benzene diazonium salt, and that means N2Cl minus plus benzene diazonium chloride, which is aniline, which is benzene diazonium chloride, benzene diazonium chloride, benzene diazonium chloride. Second step ఏం జరిగింది, further it is treated with cuprous halide, cuprous chloride అంటే N2Cl minus plus which are now Cu2Cl2, there is a formation of chlorobenzene. ఏమొస్తుందంటే ఇక్కడ క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది, క్లోరోబెంజిన్ వస్తుంది. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ శాండ్మేయర్ రియాక్షన్. ఈ రియాక్షన్ మనం ఏమంటాం అంటేనమ్మా శాండ్మేయర్ రియాక్షన్ అని చెప్తాం. ఇది ఫస్ట్ రియాక్షన్, చాలా చాలా ఇంపార్టెంట్. Aniline is treated with HCl and NaNO2 to form benzene diazonium chloride. Further it is treated with cuprous halide, cuprous chloride, Cu2 ఉంటుంది ఇక్కడ, Cu2Cl2 to form chlorobenzene. This reaction is called Sandmeyer reaction. Then second preparation Gutterman reaction. ఇది ఈజీ. ఇట్ ఇస్ Gutterman reaction. Gutterman reaction. Gutterman reaction. Here benzene diazonium chloride ఇది మీకు రియాక్షన్ గా చేసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. N2Cl minus plus which is directly treated with Cu powder. Cu powder in the presence of HCl to form chlorobenzene, Cl, which is chlorobenzene. Then what is the statement for this reaction? Chlorobenzene, which is benzene diazonium chloride. And the statement for this reaction, benzene diazonium chloride, benzene diazonium chloride is treated with Cu powder, in the presence of HCl, to form chlorobenzene. This reaction is called Gutterman reaction. దీనికి రిలేటెడ్ గా Gutterman కోచ్ అని నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. which is Gutterman reaction. In Gutterman reaction what happened, benzene diazonium chloride is treated with the Cu powder in the presence of HCl to form chlorobenzene. This reaction is called Gutterman reaction. ఇవి ప్రిపరేషన్ సమ్. దెన్ వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడే ముందు, ఇది క్లోరిన్ బ్రోమిన్, ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. ఫస్ట్ సపోజ్ నువ్వు అయోడిన్ రిప్లేస్ చేయాలనుకోండి, N2Cl అంటే N2X ఇలా ఉంది, ఏంటిది బెంజీన్ డయాజోనియం సాల్ట్. దీన్ని అయోడిన్ తో రిప్లేస్ చేయాలంటే we have to take Ki solution simply, which is converted into ఐడోబెంజిన్ ఫామ్ అవుతుంది, which is not a Sandmeyer reaction, this is general reaction. ఇక్కడ క్లోరోబెంజిన్ తయారు చేయడానికి మనకి రెండు రియాక్షన్స్ వచ్చినాయి, ఒకటి Sandmeyer, ఒకటి Gutterman. In between these two, Sandmeyer reaction gives high yielding when compared to the Gutterman reaction. Gutterman తో పోల్చినట్లయితే Sandmeyer లో మనకి హై yield అంటే ఎక్కువగా కాంపౌండ్ అనేటువంటి ఫార్మేషన్ జరుగుతుంది. These are all the preparation for that haloarenes.
Next, properties in chemical properties for this reactions. ఇక్కడ రెండు రియాక్షన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ప్రాపర్టీస్. వన్ ఈజ్ ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. మీరు ఇందాక నేర్చుకున్నటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటిన్యూషన్ ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ మీరు ఆల్రెడీ ఉడ్జ్ రియాక్షన్ అనేది నేర్చుకున్నారు. ఏంటి ఉడ్జ్ రియాక్షన్ లో? ఇన్ ది కేస్ ఆఫ్ ఉడ్జ్ రియాక్షన్ here both are alkyl halides. Here in that Wurtz reaction both are alkyl halides. In the case of this one is aryl halide X plus 2Na, other one is alkyl halide, that means or it may be X or in the presence of triether, ఇది కూడా triether to form alkyl arene. Alkyl arene ఇక్కడ ఏం చెప్తాం అంటే here alkyl alkyl is reacted with sodium metal with alkyl halide to form alkyl aryl. For suppose example for this reaction is in statement రాసుకున్నట్లయితే in the case of Wurtz-Fittig reaction the statement for this reaction is alkyl halide is treated with sodium and alkyl halide is treated with haloalkane. Alkyl halide and aryl halide. Alkyl halide and aryl halide are treated with sodium metal in the presence of dry ether, to form alkyl arene. This reaction is called Wurtz-Fittig reaction. For example, we have to take a simplest molecule that is like this. What is the name of the compound? Which is toluene. Sorry, which is Cl తీసుకోవాలి కాబట్టి which is chlorobenzene. Chlorobenzene is reacted with metal in the X అంటే Cl, it may be CH3 అనుకోండి. In the presence of triether to form compound like this CH3, which is alkyl arene, which is nothing but name of this compound is toluene. అంటే మీరు రాసుకున్నప్పుడు ఏం రాసుకుంటారు? క్లోరోబెంజీన్ is reacted with sodium metal with methyl chloride. Here chlorobenzene is reacted with methyl chloride with NaCl, with Na in the presence of dry ether to give toluene. This reaction is called Wurtz-Fittig reaction. అమ్మ ఎగ్జాంపుల్ ఇది రాసుకుంటే సరిపోద్ది. స్టేట్మెంట్ ఇదే, ఉజ్జికి Wurtz-Fittig కి తర్వాత దీని కంటిన్యూషన్ ఇంకో రియాక్షన్ ఉంది, దట్ ఈస్ Fittig reaction. What happens here in the case of Fittig reaction? Here in the case of Fittig reaction we have to take two aryl halides X plus 2Na plus X benzene ring gives rise to another arrow. There is a fusing between these two compounds, that is biphenyl. Here statement for this reaction is
two aryl halides are reacted with sodium metal. Here two aryl halides are reacted with sodium to form the presence of metal in the presence of dry ether to give biphenyl. Here for that replacement we have to take which is Cl, which is also Cl. There is a loss of minus 2 NaCl and there is a formation of this compound. This reaction is called Fittig reaction. What is the main difference between Wujj-Fittig and Fittig reactions we have discussed? That is, in Wujj reaction, both alkyl halides. In Wujj-Fittig reaction, alkyl aryl halide. In Fittig, both aryl halides. ఏమా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి. ఇక్కడతో ఈ చాప్టర్ అనేటువంటిది మొత్తం క్లోజ్ అయ్యింది.